అద్భుతం చాప్య అచింత్యం చ సర్వత్ర సమతాంగతమా అవ్యక్తం కారణం సూక్ష్మం యత్ తత్ సత్ అసతం ఆత్మకం. భావం. ఈ శ్లోకంలోని భావం అద్భుతమైన మరియు అచింత్యమైన దైవ స్వరూపం, దాని యొక్క ఆత్మతత్వాన్ని వివరిస్తుంది. ఇది సాధారణంగా సనాతన సత్యం, దైవత్వం మరియు సృష్టి మర్మాన్ని సూచిస్తుంది. రెండవ శ్లోకం. యస్మాత్ పితామహో యజ్ఞే పరపురేకః పరజాతపతిః బ్రహ్మా సరగురుః సదానుర్మనుః కః పరమేష్యదః. భావం. ఈ శ్లోకం సృష్టి తత్వాన్ని వివరిస్తుంది. పరమాత్మ ఒకే మూల కారణం, అంతా ఆయన నుండి ఉద్భవించింది. బ్రహ్మ, దేవతల గురువు మనువు మొదలైన వారు కూడా ఆయన నుండే సృష్టించబడ్డారు. పరమాత్మ శాశ్వతమైన అంతిమమైన శక్తి, దైవత్వం మరియు సృష్టికి మూలాధారం.